మనము ప్రతిరోజూ తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది. కాని అదే ఆహారం తప్పుగా కలిపి తింటే అది నెమ్మదిగా మన శరీరాన్ని నాశనం చేస్తుందనే విషయం మీకు తెలుసా? పాలు, చేపలు, అరటిపండు, తేనెను వేడి చేయడం ఇవన్నీ చాలామందికి సాధారణంగా అనిపిస్తాయి. కాని ఆయుర్వేదం ప్రకారం ఇవి విరుద్ధ ఆహారం, అంటే శరీరానికి హానికరమైన కాంబినేషన్లు. ఈరోజు వీడియోలో ఏ పదార్థంతో ఏది తినకూడదో, ఎందుకు తినకూడదో మరియు మీరు తప్పక తప్పించుకోవాల్సిన ప్రమాదకర ఆహార కాంబినేషన్లను క్లియర్గా తెలుసుకుందాం. 1. పాలు ప్లస్ చేపలు. ఈ కాంబినేషన్ చాలా ప్రమాదకరమని ఆయుర్వేదం చెబుతుంది. చర్మ సమస్యలు, ఎలర్జీలు రావచ్చు. జీర్ణం కష్టంగా ఉంటుంది. ఎందుకు? పాలు శీతల స్వభావం, చేపలు ఉష్ణ స్వభావం. ఇవి కలిస్తే శరీరంలో అసమతుల్యత వస్తుంది. 2. పాలు ప్లస్ అరటిపండు. చాలామంది ఇష్టపడే కాంబో అయినా మంచిది కాదు. జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, స్లగ్గిష్ ఫీలింగ్. టిప్: అరటిపండును పాలు లేకుండా తినండి. 3. తేనె ప్లస్ వేడినీరు. తేనెను వేడి చేయడం ఆయుర్వేదం ప్రకారం విషం లాంటిది. టాక్సిన్స్ ఏర్పడే అవకాశం ఉంది. టిప్: గోరువెచ్చని నీటిలో మాత్రమే తేనె కలపాలి. 4. దోసకాయ ప్లస్ పాలు. ఇవి కలిస్తే జీర్ణక్రియకు ఇబ్బంది, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు. 5. పండ్లు ప్లస్ భోజనం. ముఖ్యంగా భోజనం తరువాత. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. భోజనం తర్వాత తింటే అవి కడుపులో పాడవుతాయి. టిప్: పండ్లు ఎప్పుడూ భోజనం ముందు లేదా మధ్యలో తినాలి. 6. పెరుగు ప్లస్ రాత్రి. రాత్రి సమయంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం, కఫం పెరుగుతుంది. టిప్: రాత్రి తినాలంటే కొంచెం మిరియాల పొడి కలిపి తినండి. 7. టమాటో ప్లస్ పాలు. ఈ కాంబినేషన్ వల్ల జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు రావచ్చు. 8. మాంసం ప్లస్ పాల పదార్థాలు. మాంసం, పాలు లేదా పన్నీరు కలిపి తినడం మంచిది కాదు. శరీరానికి భారంగా మారుతుంది. విరుద్ధ ఆహారం వల్ల వచ్చే సమస్యలు: అజీర్ణం, చర్మ వ్యాధులు, ఎలర్జీలు, శరీరంలో టాక్సిన్స్ పెరగడం, బరువు పెరగడం, అలసట. మంచి అలవాట్లు: 1. సాదాసీదా ఆహారం తినండి. 2. ఒకేసారి ఎక్కువ కాంబినేషన్లు అవాయిడ్ చేయండి. 3. శరీరానికి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. 4. సమయానికి తినడం అలవాటు చేసుకోండి. మనకు ఆరోగ్యం ఇవ్వేది ఆహారం, కానీ అదే ఆహారం తప్పుగా తింటే విషంగా మారుతుంది. కాబట్టి ఆయుర్వేదం చెప్పిన ఈ చిన్న నియమాలు పాటిస్తే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్గా ఉండగలరు. చూశారుగా, మనం ప్రతిరోజూ తెలియకుండానే చేసే చిన్న ఆహారపు తప్పులు పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కానీ మంచి విషయమేమిటంటే, ఈ చిన్న మార్పులు పాటిస్తే మీరు సులభంగా ఆరోగ్యంగా ఉండగలరు. కాబట్టి ఇకపై ఏ పదార్థంతో ఏది తినకూడదో గుర్తుంచుకోండి. మీ కుటుంబంతో కూడా ఈ సమాచారాన్ని తప్పక పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.